నీదా నీదా పర్స్ చూసుకో దొరుకురా అనువైనా నీకుంటది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్లి. ఈరోజు నేను బబ్బు గారితో కలిసి వాళ్ళ ఫ్రెండ్తో ఒక ప్రాంక్ వీడియో చేశానండి. ప్రాంక్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. నిజంగా అల్టిమేట్ ఆవకాయ పచ్చలాగా వచ్చిందని చెప్పాలి. ఇంతకీ బబ్బు గడు వాళ్ళ ఫ్రెండ్ అఖిల్కి అయితే తెలియదండి. సో వాళ్ళిద్దరికీ తెలుసు. ఎవరైతే సీరియస్గా ఉన్నాడో వాడికి మధ్యలో పొట్టోడికి తెలియదు. సో వాడైతే ఎంత సీరియస్ అయిపోయాడో నాకు నిజంగా భయం వేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరినైనా ప్రాంక్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా బబ్బు గడు నా వీడియో కూడా చూసేయండి. పర్సు దొరికింది. ఏడో దొరికింది? అరే ఆడ దొరికింది పర్సు. నా జోబులో లేదు. నా జోబు పెద్ద లేదు. మీరు పెట్టుకోరు. ఇస్తున్నాడు. పార్టీ చేసుకున్నాం రా. జోబులో పెట్టుకో. ఎన్ని పైసలు అవన్నీ ఓపెన్ చేయాలి. బతుకుచాడా అరే నా పర్సు పోయిందిరా. అవునంక నా పర్సు పోయింది. తెలియదు. మీకేనా దొరికిందా? లేదా దొరకలేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇట్లారా చూసుకో. బాల్ తప్ప ఏం లేదా చూపించాలా? నువ్వు చూడు, బాల్ తప్ప ఇంకేం లేదు. నువ్వు లేదక్క లేదక్క వెనకాల నుంచి ఏదో లేదక్క. ఏం లేదు. టైం పాసెస్ లేదక్క. మెత్తగున్నాను మజాక్ చేస్తున్నావా? అరే నా పర్సు మీరు దొబ్బేశారు. చూపి లేదక్క అని చెప్తే అంటే మీరు దొంగ ఊళ్ళో ఉన్నారేంట్రా? వాళ్ళు దొంగలేడా? వాళ్ళు అంటున్నాడు దొంగలు కింగలని. పర్సు పోయింది. పర్సు ఎవరు తీసిన అన్నాడు. ఎవరు తీసిండు పర్సు? మీరే తీసారు. తీసిండు ఫస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చా. మేము ఆడుకుంటాం, మా దగ్గరికి ఎందుకు వస్తాను? ఏంటి 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 బాబు చేస్తున్నా? బరాబర్ వేసాం. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా. మరీ వైలెంట్ గా ఉన్నాడు. చేయడం ఎందుకు చెప్తున్నావు? చూసుకో. బానే ఉంది. గట్టిగా అదిగో. మరి ఈ పర్స్ ఎవరిది? నీదా అది? మరి ఎవరిది? మా అక్క పర్సు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. మా అక్క పర్సు అది. ఎవరిది పర్సు? ఏ నాటకాలు ఆడుతున్నారా? రివర్స్. అరే పర్సు దొబ్బేసా మీరు. పెద్ద పర్సు అంటున్నాను. నువ్వు ఎక్స్ట్రా లేకరాదు. నా పర్సే. కంప్లైంట్ ఇస్తాను ఇప్పుడు. నా పర్స్ ఇక్కడ పడిపోయింది. కంప్లైంట్ చేసుకోపో. అరుస్తున్నాడు భయ్యుడు. ఎవరి పర్సు? అందులో ఎవరి ఫోటోస్? ఫోటో నీదా? మరెవరిది? పెద్ద మాట్లాడుతున్నావు. పెట్రా. అరే ఏంద్రా ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు మీరు? అరే దబాయిస్తున్నావేంట్రా నువ్వు? దబాయిస్తున్నావేంటి? మంచిగా ఉండదు అక్క. ఏం చేస్తావు? ఏం చేసేది? దొంగతనం చేసిన తర్వాత దొబ్బేస్తారా? వాళ్ళు దొబ్బేసి అన్నకు అక్క చెప్తున్నా. మరి నా పర్సు ఇప్పుడే తీసుకొని నువ్వు బొకాయిస్తున్నావేంద్రా? పర్సు నీదా పర్సు. అంది ఇంది అంటున్నావేంట్రా? చదువుకోలేదా నువ్వు? ఏంటి చదువుకోలేదా నువ్వు? ఏంటి చదువుకునేది? ఇప్పుడు నేనేమన్నా? నువ్వేమన్నా పర్సు అలా గిరేయచ్చా? అలా పర్సు గిరేయచ్చా అంటున్నా. గిరేయచ్చా అంటే పోక నువ్వు ఫస్ట్ బయటికి.
అక్క కోక మనం మంచిగా ఆడుకుంటారు. పర్సు దొబ్బేశారు మీ ఇల్లు ఎక్కడ పద వాళ్ళు దొబ్బేసి అదే మీరు దొబ్బేశారా లేదా చెప్పండి. చూసి మాట్లాడాలా? ఏం చూసి మాట్లాడాలరా? చూసి మాట్లాడాలి. వాళ్ళు తీసుకురాలి. పర్సు ఎలా వచ్చారు నీకు? ఈ పర్సు ఎలా వచ్చింది? వదిలిరా పర్సు. తొక్క అరే ఇప్పుడే కదరా ఇది నీ పర్సన్ దబాయించావు, మళ్ళీ మేము తీయలేదంటున్నావు. ఈ పర్సు ఆడన్నాడు మీ అక్క రా అని అన్నాడు, మళ్ళీ నేను తీసుకున్నా. వాడు తెచ్చిండు. అంటే మీరు స్కూల్కి వెళ్ళకుండా పర్సలు దొబ్బుతున్నారా? నా అన్నకు నీకు తీయాలి, నువ్వు నాన్నకు. ఈ పర్సు ఎవరి దగ్గర ఉంది? ఎవరు తీసిన వాళ్ళు ఎవరిచ్చాడు పర్సు? అరే ఇంద్రా సిగ్గులేదా రాడల పర్సు కొట్టేసి. ఇంద్రా సిగ్గులేదా రాడల పర్సు కొట్టేసి. అరే 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 దుబ్బేసే కదా పర్సు దుబ్బేసే కదా నువ్వు అని కొడుతున్నావేంద్రా? నవ్వక నేను ఎందుకు నవ్వుతాను రా? అక్క గల్ల పట్టుకోక నువ్వు దొబ్బేసి అన్ను కొడుతున్నావేంద్రా? అమ్మాయిల పర్సులు దొబ్బేస్తున్నావేంట్రా? నువ్వు కొరుకురా అనువైనా నీకుంటది. కొరుకురా అనువైనా నీకుంటది. ఏం ప్రాంక మాతోని బబ్బు గడి ప్రాంక్ ఇచ్చాడు రా నీతోనే. కోపం ఎక్కువ అనుకుంటదంటే నీ పేరే చెప్పాడు వీళ్ళిద్దరునే. సో అందుకే ప్రాంక్ చేశాను. ఏమనిపించింది? నాకైతే సీరియస్ అయిపోయాను ఒకటేసారి. అరే నువ్వు ఎవరు వచ్చినా ఇలానే ట్రీట్. మరి మేము తీసుకొని మమ్మల్ని అంటే ఇట్లా మేము అట్లనే ఏంటి మేము తీసుకోలే కాబట్టి మమ్మల్ని అంటారు. మీరు అంత కోపం ఉండొచ్చా? అరే నువ్వు ఇంతే కదరా ఉన్నావు. సరేలే, చూసారు కదా బబ్బు గారు ఇచ్చిన ప్రాంక్ కాస్త రివర్స్ ప్రాంక్ అయింది. వీళ్ళిద్దరికి పెద్ద గొడవే పెట్టాను. ఎనీవే ఈ ప్రాంక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే పిల్లల్ని కొట్టుకోమని ఎంకరేజ్ చేస్తున్నారా మీరిద్దరు అని అనుకోవచ్చు. జస్ట్ ఇది ఎంటర్టైన్మెంట్ పరంగా మాత్రమే. ఆడు సీరియస్ అవుతాడని నాకైతే తెలీదు. సో ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు కాకినాడ పిల్ల యూట్యూబ్ ఛానల్.